రానున్న ఎన్నికల్లో బీసీలు అత్యంత సత్తా చాటాలని రమేష్ గౌడ్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు నేతృత్వంలో అన్ని జిల్లాల బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చిట్ట చివరిగా విజయవాడలో మహాసభను నిర్వహిస్తామని, రానున్న ఎన్నికల్లో బీసీలు సత్తా చాటేలా చైతన్యపరిచేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి సత్యసాయి జిల్లాలోనూ సమావేశం ఉంటుందని అన్నారు. బీసీల ఐక్యతతో రానున్న ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లను సాధించుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. BC like kita, BC like kita, Jai BC, BC like kita, Jai BC, Jai BC, Jai BC, BC like kita, BC like kita, BC like kita. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక నిర్మాణమైనటువంటి పాత్ర పోషించడానికి ఎంతోమంది, వేలాది మంది బీసీ సైనికులుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మరొకసారి ఎక్కడైనా నిర్మాణంలో లోటుపాట్లు ఉన్న చోట సరిచేసుకుంటూ, మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల సాధన కోసం పోరాటం చేస్తూ, జాతీయ వ్యాప్తంగా కూడా ఎన్నో ఒక పక్క ఉద్యమాలు చేస్తూనే ఒక పక్క నియోజకవర్గ స్థాయి పరంగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం మననే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని, అలాగే కోస్తాంధ్ర పర్యటన ముగించుకొని, నిన్న మొన్న రాయచోటి, ప్రొద్దుటూరులో కూడా ముగించుకొని ఈరోజు అనంతపురం జిల్లాకి రావడం జరిగింది. ఈరోజు అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు జోగి రాజేంద్ర అధ్యక్షతన ఈరోజు కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు జరగబోయే పుట్టపర్తిలో కూడా జరుగుతుంది. అక్కడ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల సాధన కోసమైతేనేమి, హక్కుల సాధన కోసమైతేనేమి కేశన శంకర్రావు గారి నాయకత్వంలో చాలా బలమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే దిశలోనే భాగంగానే ఈ కార్యక్రమాలంతా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర సమస్యలకు సంబంధించినటువంటి కావచ్చు, కేంద్ర వ్యాప్తంగా, దాదాపు జాతీయ వ్యాప్తంగా ఎన్నో సమస్యల సాధనలు మొన్ననే ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందుకే ఈ అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత అతి త్వరలోనే విజయవాడలో చాలా భారీ ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నాం. దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకు తదుపరి కార్యాచరణ కేశన శంకర్రావు గారి నాయకత్వంలో తొందరలోనే మేము అందరం కలిసి ఒక ఐక్యంగా నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 75 సంవత్సరాలు దాటి 76 సంవత్సరాలకు అయిపోయేటువంటి నేపథ్యంలో ఇంతవరకు బీసీలకి తగినటువంటి ప్రాధాన్యత కల్పించకపోవటం అనేది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో వీరికి సముచితమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని మరి ఏ రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయనప్పుడు మరి బీసీ సామాజిక వర్గాల వారు చెందిన వారందరూ కూడా దీన్ని ఒక్కసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా
వారు చేసినటువంటి ఉద్యమాలు, వారు చేసినటువంటి పోరాటాల స్ఫూర్తితోనే మేము ఈరోజు అందరం కూడా ముందుకెళ్తున్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక బీసీ నాయకుడిగా చెప్పుకుంటూ దేశంలో ప్రధానమంత్రిగా పదవి పోషిస్తూ మరి ప్రధానమంత్రి గారు ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బలగ వర్గాల వారు ఆనాడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కులగణాంకాలు లెక్కించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ డ్రామాలు నాటకాలు ఆడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం, మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడటం అనేది వాళ్ళకి మరి పరిపాటి అయిపోయినటువంటి విషయం మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాను. చట్టసభల్లో బీసీలకి మరి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ కావాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నాం. కులగణాంకాలు లెక్కించాలని చెప్పని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాము. మరి ఎవరికీ లేనటువంటి క్రిమినల్ ఎత్తేమని చెప్పాను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయమని మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి గత 4 సార్లు కూడా వారిని కూడా కలవటం జరిగింది. కానీ బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆనాడు కులగణాంకాలను లెక్కించబోవటానికి మరి బీసీ పార్లమెంటు మెంబర్లందరూ కూడా పార్లమెంటు స్తంభింపజేయమని చెప్పని అనేక దఫాలుగా వారిని మేము కోరటం కూడా జరిగింది. కానీ వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కాకముందు వచ్చి నేను ఒక బీసీని, మీరు నన్ను చట్టసభలో పంపించాలి, మీ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పని మన దగ్గరకు వచ్చి ఓటేయించుకుని కనీసం చట్టసభల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారి సమస్యల పట్ల ఏ విధంగానూ స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇవాళ రాజకీయ పార్టీని నిందించే ముందు మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీసీ ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాజ్యాధికారం మనకి కావాలన్నప్పుడు మీరు ఆధిపత్య కుల పార్టీకి కోటాను కోట్లు వెచ్చించి పోటీ చేస్తారు, వారికి చందాలు ఇస్తారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంగా బీసీ సంఘాలు మరి ఎస్సీ